ఈ సంస్థ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాల పరంపరలో భాగంగా ఈరోజు స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖులను కొంతమందిని సత్కరించబోతున్నాము. ఇక ఆలస్యం లేకుండా సభ కార్యక్రమంలో అడుగుపోతున్నాము. ముందుగా ఈనాటి కార్యక్రమానికి సంవత్సరాల క్రితం అమ్మవారి ఆశీర్వాదంతో నేనే నామకరణం చేసి ప్రారంభం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మగలో పుట్టి పుబ్బలో రక్షించేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నా కూడా అవిచ్ఛిన్నంగా అసధారావతంలాగా నడిపినటువంటి గౌరవనీయులు మల్లికార్జునరావు గారిని మీరు ఒకసారి చప్పటి ద్వారా భారతీయ సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేసే సంస్థల్లో మెగాసిటీ ఒకటి. మదర్ థెరెసా అనే మరొక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి పెద్ద డబ్బున్న మనిషి కాదు మల్లికార్జున, ఉన్న దాంట్లో కొద్ది భాగాన్ని సమాజాన్ని ఖర్చు పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన అదృష్టం ఏంటంటే గౌరవనీయులు చిరంజీవి రాఘవేంద్ర గారు తండ్రికి దగ్గర తనయుడు రాఘవేంద్ర ఇవాళ చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లక్ష్యానికి, కార్యశుద్ధికి, సమగ్రతకు, జాతీయ భావానికి, భారతీయతకు మాతి పేరు వివేకానందుడు. ఒకసారి వివేకానందుని స్మరించవలసిందిగా కోరుతున్నాను. ఒక పాశ్చాత్య తత్వవేత్త అన్నాడు, ప్రపంచమంతా ఒకెత్తు, వివేకానందుడు ఒకెత్తు. అంత అద్భుతమైనటువంటి మేధావి. బతికింది కొద్ది కాలమే కానీ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. భారతీయులు పేదవాడు కానీ స్వచ్ఛమైన వాడు అన్నటువంటి గొప్ప కేంద్ర బిందువుగా ఉండి సమాజ హితాన్ని కాంక్షించి యువతకు సముజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేసి ఎంతోమంది సామాజిక ధర్మాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇంకొక మాట ఇంకా చాలా కాలాతీతమైంది. దుర్గే స్మృత హర్షభీతి మశేష వింతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంతదాసి దారిద్ర్య దుఃఖ భయహారిని కాతుధన్య సర్వోపకార కరుణాయ సదాతీత. సకల వ్యాపకురాలు చరాచర సృష్టికి మూలభూతమైనటువంటి జగన్మాతతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి రామకృష్ణ పరమహంస ఒక అక్షర అవధూత. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార వందనాడు. అలాంటి మహానుభావుని యొక్క శిష్యరికం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని సముజ్వలంగా ఆకలింపు చేసుకొని విద్యార్థికుడిగా గొప్ప పేరు సంపాదించినటువంటి మహానుభావుడు వివేకానందుడు. ఒక నిలువెత్తు ఆధ్యాత్మిక విగ్రహం, ఒక నడిచే ఆధ్యాత్మిక పాఠశాల, ఒక నడిచే లక్ష్యశుద్ధి, ఒక నడిచే పంచామృతం, ఒక నడిచే పూర్ణకుంభం. అలాంటి మహానుభావుల పేరులో చాలామంది ప్రతిభావంతులైనటువంటి 36 మందికి అవార్డు ఇవ్వటం చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది మేధావులు, చదువుకున్నవాడు, యోగ్యులు, సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి లబ్ధపరులైనటువంటి గొప్ప వ్యక్తులు సత్కరించి చాలా సంతోషంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మా వేణన్న రావడం చాలా సంతోషం. భారతదేశంలో ఇద్దరే అన్నది, ఒకరు దత్తన్న, రెండు వేణన్న. కొట్టాలి చెప్పండి మా వేణన్న. దాంట్లో గొప్పతనం ఏంటంటే నేను ఆయన ఘన వైద్యుడు. ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి రామారావు గారి ఆహ్వానం మేరకు రాజకీయాల్లో ప్రవేశించి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో, చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో వివిధ హోదాల్లో విజృంభమానంగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి.
ఆయన వ్యక్తిత్వానికి ఒక మాట చెప్పి అవార్డుల కార్యక్రమానికి వెళ్దాం. దేవగౌడ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి తవరు ఇండిపెండెంట్ చార్జ్. ఆ చార్జ్ సమయంలో ఆనాటి ప్రధాని మెప్పును పొంది ఆశీర్వాదాన్ని పొందినటువంటి మహనీయమూర్తి, మంచి డైనమిక్ లీడర్, డౌన్ ట్రాడన్ లీడర్, క్షేత్రస్థాయి నాయకుడు. పదవితో ప్రమేయం లేకుండా ఎవరి ఇంటి ముందు గుంపు ఉంటుందో అలాంటి గుంపు ఉన్న లీడర్ మా వీరన్న. పదవితో ప్రమేయం లేదు, ఉపకారానికి ప్రతిగా. ప్రధానమంత్రి హోదాలో అమెరికాకు ఆహ్వానం పలికారు బిల్ క్లింటన్ గారు. ఆనాడు ఏదో కారణాల వల్ల దేవగౌడ వెళ్ళలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవగౌడ భారతదేశ ప్రతినిధిగా వైట్ హౌస్లో ప్రవేశించి తెలుగు తేజాన్ని ప్రకటింపజేసిన వ్యక్తి మా వీరన్న. ఒక లెమోజిన్ కారులో ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గోయింగ్ టు అమెరికా అంటే ఎయిర్పోర్ట్ కోలాహలం అంతా కూడా. అదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప వ్యక్తి కూడా డౌన్ ట్రాడన్గా ప్రతి వాడితో మాట్లాడి ఉపకరించే సంస్కారమైన వ్యక్తి వారు రావటం, పీపీ గారు రావటం, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమం రావటం సంతోషంగా భావిస్తూ కాలాతీతమైంది. కాబట్టి ముందు అవార్డు ఇచ్చిన తర్వాత గౌరవ పెద్దలు ఈనాటి ప్రత్యేక ముఖ్య అతిథి వేణన్న గారి ఆశీర్వాద ప్రసంగం. ఒక చిన్న కథ చెప్తా. ఒక బాబు స్కూల్కి వెళ్తుంటాడు అనమాట. అయితే ఆ బాబు ఎట్లా వెళ్తాడంటే ఒక టాంగాలో వెళ్తాడు అనమాట. నడిపించే వాడిని చూసి ఇన్స్పైర్ అవుతాడు. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరు క్లాస్లో కూర్చున్న తర్వాత ప్రిన్సిపల్ అంటే స్కూల్ టీచర్ అడుగుతాడు అనమాట, ఏమని నువ్వు పెద్దగా ఏమవుతావు అని అంటే సారథిని అవుతాను అంటాడు, రాజా సారథిని అవుతాను అంటాడు. అందరు నవ్వుతారనమాట. ఒకరు డాక్టర్ అవుతారంటారు, ఇంజనీర్ అంటారు, ఎట్లా అందరు నవ్వుతే ఆ బాబు ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మతో చెప్తారనమాట, ఇలా అందరు నవ్వారు, నేను ఇట్లా టాంగా నడుపుతాను ఇలా అని అనేసి. అంటే వాళ్ళ అమ్మ దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి ఒక ఫోటో చూపిస్తుంది. అది ఎవరిది? మహాభారతంలో అర్జునుడిది కృష్ణుడిది చూపిస్తారనమాట. కృష్ణుడు రథసారిని ధర్మం వైపు నడిపించినాడు. అలాగే నువ్వు కూడా పెద్ద అందరినీ కూడా ధర్మం వైపు నడిపించావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ ఇన్స్పైర్ అయిన పర్సనే స్వామి వివేకానంద. ఈరోజు ఆయన పేరు మీద అందరూ అవార్డు తీసుకుంటున్నాం. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా అలా రథసారథి అందరూ కూడా ధర్మం వైపు నడిపించాలని కోరుకుంటున్నాం. జాతీయ యువజనోత్సవాల సందర్భంగా, వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి వివేకానంద చనిపోయి ఇప్పటికీ 123 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఆయన 1863లో జనవరి 12 నాడు జన్మించినాడు. వారి పేరుతో జాతీయ యువజనోత్సవం అని చెప్పి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రెగావా మెగా సిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యువకులందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే వివేకానంద గారు 1893లో చికాగో వెళ్ళి వారు మెయిన్ ఒకటి ఏం చెప్పిందంటే భారత ఫిలాసఫీని, వేదాంతాన్ని, యోగాని పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి. ఇంతవరకు ప్రపంచంలో అంత ఆనర్గా ఎవరు చేయలేదు. చికాగోలో ఆయనకు అంత గౌరవం లభించింది. మరీ ముఖ్యంగా ఆయన కొన్ని ఒక 5 అంశాలు మీ ముందర పెడదలుచుకున్నాను. ఎవరైనా సరే ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. 100లో ఒకరిగా ఉండొద్దు, 100లో ఒకరిగా ఉండండి. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇవన్నీ కూడా మన స్వామి వివేకానంద గారు ఎంతో గొప్పగా అందరినీ, అంటే ఇప్పటికి 123 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా వారి యొక్క ప్రావర్స్ని, వారి మాట్లాడిన విధానాన్ని అమలు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప. ఎగ్జిట్ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. శరీరం ఆరోగ్యం కను ధర్మ సాధనం. అలాంటి యోగాన్ని ప్రమోట్ చేసి వివేకాన్ని విజ్ఞాపనం చేసిన చిరంజీవి రఘురామ గారిని ఒకసారి చెప్పడం ద్వారా మరొక మా ఆనందమూర్తి గొప్ప వక్త. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు, ఈ యొక్క స్వామి వివేకానంద వారి యొక్క ఈ జన్మదినోత్సవ ఉత్సవం మీరు ఈ అవార్డు పొందుతున్న అందరికీ, మీకు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలు అన్ని మీకు తెలిసిన విషయాలు మనం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకన్నీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ తెలియజేస్తాను. మరి వివేకానంద పేరు మీద నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మెగా సిటీ నవాకళా వేదిక వారు 163వ జయంతి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ
ఎందుకంటే ఈవినింగ్ అందరికీ కూడా టీవీ బిజీలు ఉంటాయి, సీరియల్ బిజీలు ఉంటాయి. బిగ్ బాస్ అయిపోయింది కానీ ఇంకా జోడి అని ఇంకా డి అని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. మరి అత్త సవతి కోడలు ఎట్లా చంపాలి, కొడుకు అత్త చంపాలని ఇవన్నీ ఉండి సీరియల్ చూడకుండా మీరందరూ ఒక మంచి ప్రోగ్రాం, ఎందుకంటే భారతదేశానికి విశ్వవ్యాప్తం చేసి ఒక ఆధ్యాత్మిక రంగంలో అదేవిధంగా ఉపన్యాస రీతులు ఏ విధంగా ఇవ్వాలన్న ఆలోచనతోటి మన దేశానికే వడ్డీ తెచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇచ్చిన మీ అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు మైక్ ఇచ్చిన పెద్దలు సరస్వతి ఉపాసకులు డాక్టర్ శర్మ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆనందమూర్తి గారికి, గౌరవనీయులు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వచ్చేసి రఘురామ గారికి, మరి మా సేల్స్ సపోర్ట్ మేనేజర్ సిడిజి సెక్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంజల్ ఈశ్వరాచారి గారికి, మరి ఈ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తున్న రమణాచారి గారికి, ఈ కార్యక్రమాలు పర్యవేక్షించిన పెద్దలు మల్లికార్జునరావు గారికి, రాఘవ్ గారికి, ఈరోజు అవార్డు తీసుకోబోతున్న అవార్డు గ్రహీతలందరికీ, మరి కూచిపూడి కార్యక్రమాలు చేసిన అర్చన గుట్టి గారికి, వారి శిష్యులకు అందరికీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వివేకానంద జీవిత చరిత్ర ముందు తరాలకు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 1902 జనవరి 12, 1863లో జన్మించి చిన్న వయసులోనే అనతి కాలంలోనే మరి ఇందాక చెప్పినట్టు చికాగో కాకుండా యూకే అన్ని దేశాల్లో వెళ్ళి అసలు భారతదేశ ఆధ్యాత్మికను, భారతదేశ డివోషనల్ క్యారెక్టర్ను, భారతీయతను మరి ప్రపంచం మొత్తం చాటించి చాలామంది శిష్యులను, విదేశీయులందరినీ కూడా చాలామంది శిష్యులను తయారు చేసి ఒక బ్రిగేడియర్గా తయారై చివరికి రామకృష్ణ పరమహంస గారి శిష్యరికం చేసుకొని, మరి రామకృష్ణ పరమహంస ద్వారా దేవుడు మరి ఉన్నాడు, మాట్లాడుతున్నాడని చెప్పి నమ్మక మళ్ళీ రామకృష్ణ పరమహంస శిష్యరికంలోనే ఒక జీవితాన్ని ముగించిన వ్యక్తి మరి వివేకానందుడు. కనుకనే వారి జీవితం ఈరోజు అందరికీ కూడా మరి యువకులను చూసి అంటుండే, యువకులకు కావాల్సిన దుఃఖ సంఖ్యలు చూడ శరీరం, మరి చిత్తమైన మనసు అని ప్రతిసారి చెప్పేవారు. కనుక ఈరోజు నేను భారతదేశంలో కూడా 70% యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం లేని సంపద 70% మన దేశంలో ఉన్నది. కాకపోతే 130 కోట్ల జనాభా, చైనా, భారతదేశం ప్రపంచ పెద్ద జనాభా, మన దేశంలో విభిన్న రీతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంఘాలు. కనుక ఆ యూత్ను కూడా మనం సక్రమంగా ఎవరు ఉపయోగించుకుంటలేరు, ప్రభుత్వాలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి. ఒక్కసారి మన యువక శక్తి వివేక స్ఫూర్తిలో ఉవ్వెత్తున చేస్తే ప్రపంచంలో నంబర్ 1 అయ్యే అవకాశం మన భారతదేశానికే ఉన్నది. కనుక ఈ దేశంలో 163 జయంతి ఉత్సవాలు, ఈరోజు భారతదేశం అంతా నేషనల్ యూత్ ఫెస్టివల్ పేరు మీద, నేషనల్ యూత్ డే పేరు మీద కార్యక్రమాలు, అటు ఈరోజు మెగా సిటీ లాంటి సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు పెట్టి లోపల మన పర్మిషన్ ఇవ్వకపోతే ఆ ఆఫీసర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ 1000 రూపీస్ పెనాల్టీ ఇచ్చే అవకాశం ఈరోజు మరి రాష్ట్రంలో యాక్ట్ పెట్టారు. కనుక ఒక దిక్కు ఇండస్ట్రీస్ చేసుకోవాలి, ఒక దిక్కు పారిశ్రామికంగా ముందుకోవాలి, ఇంకో దిక్కు యువత ఉద్యోగాలు వస్తే వీళ్ళు చెడుదారుల కోరు. కనుకనే ఈరోజు సీఎం స్థాయిలో సీఎం క్రీడా కప్ అని చెప్పేసి, తర్వాత గచ్చిబౌలి స్టేడియం 72 కోట్లతో డిపాజిట్ చేయడం ఒకటి కొరియాలో మరి చిన్న దేశం అన్నప్పటికీ కూడా 32 ఒలింపిక్స్ వాళ్ళు గెలిచారు. కనుక రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూడా ఒలింపిక్ మెడల్ గెలవాలని చెప్పేసి ఇప్పటి నుండే ఈ ప్రభుత్వం మరి స్పోర్ట్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వటం. కనుక ఈరోజు గేమ్స్లో క్యాస్ట్ బేస్ ఉండదు, కుల మతాలు ఉంటాయి, నేషనల్ ఇంటెగ్రిటీ పెరుగుతుంది. గేమ్స్ వల్ల చెడు అలవాట్లు కూడా యువత ఈరోజు దూరం అవుతాయి. కనుక అటువంటి గేమ్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దాని తల్లిదండ్రులుగా, సమాజంలో పెద్దలుగా మీరు అందరూ కూడా మరి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. మరి పబ్ కల్చర్ కూడా దయచేసి బంద్ చేయాలని చెప్పి, మరి ఫోన్స్ కూడా రేడియేషన్ ఎక్కడ లేనట్టు మనం పక్క పంట పెట్టుకుంటాం తలకాయ దగ్గర ఛార్జ్. మరి చైనా ఫోన్లు ఎట్లా వెళ్ళిపోతున్నాయో మనకు తెలుసు, చైనా మాంచి ఏ విధంగా అవుతుందో మనకు తెలుసు. మరి మంచి ఫోన్లు ఉన్నప్పుడు కూడా ఆ వేడితోటి ఆ రేడియేషన్ మొత్తం మనకు వస్తుంది. కనుక అప్పుడు 40 years తర్వాత మెమరీ లాస్ అవుతున్నది, ఫ్యాటిక్ వస్తున్నది.
ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత రేడియేషన్. కనుక ఆ రేడియేషన్ కూడా మీ పిల్లల్ని దూరం ఉంచాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిన మరి మల్లికార్జున గారికి రాఘవ్ గారికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన పెద్దలందరికీ మరి మీరందరూ సహకరించి ఈరోజు దాదాపు టైం అయినప్పటికీ కూడా మీరందరూ ఉన్నందుకు అవార్డు గ్రహీతలు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. వివేకానంద ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి యతివరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఈ ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నవారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే రోగి దేవో భవ, దరిద్ర దేవో భవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉడతాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది మదర్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గొప్పతనం అండి. వారే ఫోన్ చేశారు. వారే ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు ఇలాగా పిలిచారు, తప్పకుండా వారికి రమ్మన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుచుతున్నాం మమ్మల్ని గుర్తించినందుకు. సో ఇది యాక్చువల్గా మాలాంటి వారికి అవార్డు వారు ఇవ్వటము మా బాధ్యతను మరింత పెంచుతుందండి. అంతేకాకుండా స్వామి వివేకానందుల వారి గురించి ఈ యూత్ డే రోజు తీసుకోవటం, ఎస్పెషల్లీ యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పే చిన్న ఏంటంటే స్వామీజీ ఎప్పుడు ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ మనకి ఇన్స్పిరేషను. సో ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో నెక్స్ట్ జనరేషన్ ప్లస్ బాలలందరూ కూడా మీ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భారత జాతికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జై హింద్.